హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శుక్రవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలుసుకుందాం. అలాగే ఏ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని హైప్ ఇవ్వండి. దీని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క వెళ్ళిపోదాం. ఏపీలో ద్రోణి ప్రభావంతో శుక్రవారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు జిల్లాలకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే దక్షిణ బీహార్ నుండి ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బీహార్ నుండి దక్షిణ తెలంగాణ వరకు విస్తరించింది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరము మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో అయితే కనుక కొనసాగుతోంది. వీటి ఫలితంగానే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున ఎండల తీవ్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం రోజున ముఖ్యంగా 76 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, 152 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ వడగాళ్ళు వీచే వివరాలను పీడిఎఫ్ లిస్ట్ని అయితే కనుక విడుదలైతే చేసింది. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి మీరు కూడా చూడొచ్చు. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే విజయనగరం, పార్వతీపురమణ్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇక ద్రోణి ప్రభావంతో శుక్రవారం రోజున ముఖ్యంగా మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, నెల్లూరు మరియు కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ని అయితే జారీ చేసింది. దీంతో పాటుగా నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ సమయంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేసింది.